Hey everyone, good మార్నింగ్. చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ 1 year నేను మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను అండ్ ఐ రియలీ వాంట్ టు బి కంటిన్యూ విత్ ఇట్. అట్లీస్ట్ వీక్లీ ఒక్క వ్లాగ్ అన్న పెడతాను యూట్యూబ్లో. వీక్ అంతా ఏదో ఒక బిట్స్ అండ్ పీసెస్ షూట్ చేసి ఐమ్ గోనా పుట్ ఇట్ దేర్. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అయితే దిస్ ఈజ్ మైథిలి అండ్ ఐ డూ వ్లాగింగ్ అబౌట్ మై లైఫ్ స్టైల్, ఫుడ్ అండ్ ట్రావెల్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఇవాళ నేను మార్నింగ్ 5కి లేచాను అండ్ దట్ టు విత్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ బికాస్ నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా రోజు వెయిట్ చేస్తున్నాను నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పి. అండ్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ నా. టుడే ఈస్ July 13 అండ్ ఇవాళ మా ఫస్ట్ డే. లైక్ ఆల్రెడీ నేను అంతకుముందు 1-2 సార్లు ఏమో డ్రైవ్ చేశాను, దట్ టు వితౌట్ ఎనీ నాలెడ్జ్ అనమాట, జస్ట్ బేసిక్గా. ఈరోజు అది కొంచెం నాకు హెల్ప్ అయింది బేసిక్స్ మీద. సో లైక్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు లెర్న్ ఇట్ అండ్ నాకు చాలా లైక్ ఫ్యాంటసీ ఉందన్నమాట. ఐ రియలీ వాంట్ టు డ్రైవ్ వన్ డే విత్ శారీ ఆన్ మీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఐ డోంట్ నో గర్ల్స్కి ఎంతమందికి ఇలా అనిపిస్తుందో, బట్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ వుడ్ లవ్ టు డూ దిస్, డ్రైవింగ్ విత్ శారీస్ అండ్ లైక్ గోయింగ్ ఆన్ ఏమంటారు వాళ్ళ ఓన్ వెహికల్ వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వర్క్ ప్లేస్కి వెళ్ళడం అన్నీ ఒక డ్రీమ్స్లా అనిపిస్తాయి. డెఫినెట్లీ డెడికేటెడ్గా ఉండి మనం ఎర్న్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ డ్రీమ్ కమ్స్ ట్రూస్ అవుతాయి. ఇవన్నీ రియలీ వాంట్ టు డూ దిస్ వన్ డే. నాకు ఇఫ్ యు ఆర్ లైక్ దిస్, ఇఫ్ యు ఆర్ అ టైప్ ఆఫ్ గర్ల్ లైక్ మీ, జస్ట్ లెట్ మీ నో. సో అండ్ ఇవాళ ఆఫీస్కి మనం ఎర్లీగా వెళ్ళబోతున్నాము. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశాను ఇన్ విచ్ ఐ సెడ్ ఆల్మోస్ట్ ఒక 12:30కి వెళ్తున్నాను నేను ఆఫ్టర్నూన్స్, బికాజ్ ఎడిటింగ్స్ వల్ల ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. సో దాని ఎడిటింగ్స్ వల్ల నేను లేట్ నైట్స్ పడుకోవడం, లేట్గా లెగడం అయిపోతుంది. బట్ ఐ థింక్ ఇట్స్ అ సైన్. ఈ లెర్నింగ్ వల్ల నేను తొందరగా లేచాను, డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళొచ్చాను. అండ్ దెన్ వీ హ్యాడ్ బ్యాడ్మింటన్ ఆల్సో ఇన్ ద మార్నింగ్. ఐ హ్యాడ్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ నౌ ఐమ్ గోయింగ్ ఆఫీస్ ఎర్లీ. ఐమ్ లవింగ్ దిస్. నమ్ముతారో నమ్మరు కానీ ఐఎమ్ కంప్లీట్లీ అ మార్నింగ్ పర్సన్ అండ్ ఐ లవ్ మార్నింగ్ స్పేస్. ఎంత టైం ఉంటుందంటే అలా మనకి మనం టైం ఇచ్చుకోవడం మార్నింగ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అట్లా టెర్రస్ మీదకి వెళ్ళి అలా వాక్ చేసుకోవడము, పీస్ఫుల్గా అలా కొంచెంసేపు మెడిటేషన్ ఆర్ యోగా చేసుకోవడం, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఐ లవ్ ఆల్ దీస్ థింగ్స్. సో యా, లెట్స్ గో టు ఆఫీస్. సో యా, వెల్కమ్ బ్యాక్. నాకు నేనే చెప్పుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ మైథిలి అని చెప్పేసి. యాక్చువల్లీ ఏమైనా అంటే మా రూమ్లోకి కొత్త రూమ్మేట్ వచ్చారు అండ్ ఆవిడ నా యూట్యూబ్ చూశారు అండ్ షీజ్ లైక్, నువ్వు బాగా చెప్తున్నావు, బాగా మాట్లాడుతున్నావు కదా, ఎందుకు వ్లాగింగ్ ఆపేసావు అని చెప్పి. షీ లిటరలీ గేవ్ అ కైండ్ ఆఫ్ రిమైండర్ దట్ ఐ హ్యావ్ అ యూట్యూబ్ ఛానల్. నీకు ఒక ఛానల్ ఉంది, నువ్వు వ్లాగ్స్ చెయ్యమ్మా, ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ టు నో యూ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్ అని చెప్పారు తను. దట్ గేవ్ మీ అ బూస్ట్. సో ఇమీడియట్లీ నెక్స్ట్ డే టుడే ఐ స్టార్టెడ్ వ్లాగింగ్. బికాజ్ మనం ఏమన్నా చేయాలి అనుకుంటే ద మినిట్ ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే స్టార్ట్ చేయడం మంచిది. లేట్ చేసే కొద్దీ ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. డిలేస్ ఆర్ నాట్ గుడ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ థింక్ యా, హోల్ డే షూట్ చేయాలని లేదు బికాస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ నాకు సిమిలర్గా ఉంటాయి. సో బిట్స్ అండ్ పీసెస్గా ఈ వీక్ మొత్తం షూట్ చేసి పెడతాను. ఐ హోప్ వీక్లీ ఒక్క వ్లాగ్ అన్నా పెట్టాలనుకుంటున్నాను నేను. చూద్దాం ఏమవుతుందో. ఇఫ్ పాసిబుల్ ఐమ్ గోనా పుట్ వీక్లీ ట్వైస్. మేబీ దట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఐ రియలీ వాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆల్సో బికాస్ ఐ వాంట్ టు బిల్డ్ అప్ అ లిటిల్ సోషల్ లైఫ్. అండ్ వ్లాగింగ్ వల్ల చాలా ఇంటరాక్టివ్గా అనిపిస్తుంది నాకైతే. సో యా, లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. సో చూద్దాము ఎంతవరకు వ్లాగ్ చేయగలను ఈ వీక్ అయితే నేను నా ప్లాన్ ఏంటి అంటే మండే టు ఫ్రైడే షూట్ చేసి ఇదే సాటర్డే ఆర్ సండే వ్లాగ్ పెడదామని చెప్పి. సో చూద్దాం ఏమవుతుందో. ఇవాళ పొద్దునే అనుకున్నా, ఏంటబ్బా అన్నీ ఇంత కరెక్ట్గా జరుగుతున్నాయి, ఏదో తేడా కొడుతుంది అని చెప్పి. బికాస్ అన్నీ లైక్ ఆన్ టైం అయిపోయినాయి. మార్నింగ్ లేవడం, దాని లైక్ డ్రైవింగ్ స్కూల్, ఎర్లీ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ ఆఫీస్ టైమింగ్స్. కట్ 2 నేను ఆ మెడిసిన్ మర్చిపోయాను.
లంచ్ టైం తర్వాత వేసుకోవాల్సింది. సో ఐ హ్యాడ్ టు కమ్ టు పీజీ. సరే పీజీకి వచ్చాను అండ్ మెడిసిన్ వేసుకున్న తర్వాత ఐ స్లెప్ ఫర్ అ వైల్. నౌ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ఆఫీస్. సో సగం దూరం వచ్చిన తర్వాత తెలిసింది బాత్రూమ్ స్లిప్పర్స్తోనే వచ్చేసా. మళ్ళీ నేను పీజీకి వెళ్ళి నౌ ఐ చేంజ్ మై ఫుట్ వేర్ అండ్ ఐమ్ అగైన్ గోయింగ్ టు ఆఫీస్. యా, అట్లా అన్నీ మంచిగా జరిగినప్పుడే అనుకోవాలి ఇలా ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి. ఐ థింక్ దిస్ హ్యాపెన్స్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. హాయ్, ఇదర్ దేఖ్, హెల్తీ స్నాక్స్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని వచ్చింది మా ఒడిసిలో వ్లాగ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఇప్పుడు టైం 10 అయింది. జస్ట్ నో ఐమ్ డన్ విత్ మై వాకింగ్. డిన్నర్ చేసిన తర్వాత వాకింగ్ కంపల్సరీ చేస్తాను. సో ఇట్స్ స్కిన్ కేర్ టైం. రీసెంట్గా నేను స్కిన్ కేర్కి ఎక్కువ ఏం చేయట్లేదు. జస్ట్ ఒక్క మాయిశ్చరైజర్ అండ్ ఒక యాక్నీ స్పాట్ కరెక్టర్. నా యాక్నీ స్పాట్ కరెక్టర్ అయితే నా డర్మటాలజిస్ట్ ఇచ్చింది. చాలా బాగా పనిచేస్తుంది. మేబీ ఏదో ఒక వీడియోలో ఇన్స్టాగ్రామ్ డీలో నేను షేర్ చేస్తాను దాని గురించి. జస్ట్ 140 రూపీసే ఆ స్పాట్ కరెక్టర్. మార్కెట్లో స్పాట్ కరెక్టర్ క్రీమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇదైతే రికమెండబుల్. కానీ డర్మాట్ని కనుక్కొని యూజ్ అవుతుంది, మీకు మీ స్కిన్కి పడుతుంది అనుకుంటేనే యూజ్ చేయండి. బికాస్ ఫార్మా ప్రోడక్ట్స్ అనేవి ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. యా, లెట్స్ డూ ది స్కిన్ కేర్. మాయిశ్చరైజర్ కోసం నేను లాక్మీ క్రీమ్ వాడుతున్నా. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఐమ్ థింకింగ్ ఇది యూజ్ చేసిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకొక వేరే మాయిశ్చరైజర్ యూజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైనా అప్లై చేసే ముందు 10 మినిట్స్ వెయిట్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత ఏదైనా అప్లై చేయొచ్చు. ప్లస్ లిప్ బామ్ పెట్టేసుకుంటే స్కిన్ కేర్ ఇస్ డన్. చాలా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్కి షిఫ్ట్ అయిపోయాను నేను. అండ్ యూజువలీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటేక్స్ కోసం నేను ముందు రోజే కొన్ని సోప్ చేసుకొని పెట్టుకుంటా. అది రేపు నేను బ్లాగ్ షూట్ చేసినప్పుడు చూపిస్తాను. బికాజ్ ఐఎమ్ సో టైర్డ్. ఇవాళ మార్నింగ్ 5కి లేచాను. ముందు రోజు లైక్ నిన్న నేను అరౌండ్ 12-12:30కి పడుకున్నా. సో నిద్ర సరిపోలేదు. ఐ హ్యావ్ టు స్లీప్ నౌ. ఇట్స్ అరౌండ్ 10 నౌ. ఇప్పుడు పడుకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ 5కే లేవాలి. సో నెక్స్ట్ క్లిప్స్లో కలుస్తాను. బాయ్. హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఇది నెక్స్ట్ డే కంటిన్యూషన్. మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇట్స్ అరౌండ్ 9 అయింది. ఐమ్ ఆల్ సెట్ అండ్ రెడీ. జస్ట్ హెయిర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే వీ కెన్ గో ఫర్ ఆఫీస్. ఇప్పుడు మనం అవకాడో తింటున్నాము. నేను మొన్న ఉషోదయకి వెళ్ళినప్పుడు అవకాడో తీసుకుని వచ్చాను. జస్ట్ అని కాలే 59కి ఉంది. సో కొంచెం ఎక్కువ హై ప్రైస్ ఉన్నప్పుడు ఐ డోంట్ ప్రిఫర్ ఇట్. బికాస్ దీంట్లో వచ్చే మనం వేరే దాంట్లో కూడా దీంట్లో వచ్చే న్యూట్రియంట్స్ అండ్ ఏమైనా బెనిఫిట్స్ ఉంటే వేరే దాంట్లో కూడా వస్తాయి. సో మోస్ట్లీ కొంచెం లో ప్రైస్ ఉన్నప్పుడే తీసుకోవడం బెటర్. బికాస్ దొరికినప్పుడు దీని సబ్స్టిట్యూట్స్ తీసుకోవడమే మంచి ఆప్షన్. అండ్ నేను అవకాడో ఐ థింక్ ఒక 1 ఇయర్ నుంచి ఏమో కన్జ్యూమ్ చేస్తున్నా. నాట్ డైలీ, నాట్ వీక్లీ వన్స్ ఆల్సో. అప్పుడప్పుడు వన్స్ ఇన్ అ వైల్ అని చెప్పొచ్చు. అండ్ దీని టేస్ట్కి వస్తే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ డోంట్ లైక్ ఇట్ యాట్ ఆల్. కానీ హెల్త్వి ఏదన్నా హెల్త్ రిలేటెడ్ ఇది మనకి మంచిది హెల్త్కి అంటే ఇలాగే ఉంటాయి టేస్ట్లు. ఐ డోంట్ నో వై. సో ఒకవేళ మీరు తింటే మీకు అవకాడో టేస్ట్ ఎలా అనిపించిందో లెట్ మీ నో. నాకైతే కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఎగ్లో ఎల్లో పార్ట్ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది దీని టేస్ట్ అయితే. అండ్ కొన్నిసార్లు అయితే మనకి బయట నుంచి తెలీదు ఇది పండిందా పచ్చిగా ఉందా పండుగా ఉందా అని చెప్పి. కొన్నిసార్లు అయితే పాడైపోతూ ఉంటాయి. నౌ ఇట్ ఈస్ ఫైన్ అండ్ గుడ్. బట్ కొన్నిసార్లు అయితే మన బ్లాక్ వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే కంపల్సరీ. బయట అసలు 1 డే ఉంచినా కూడా పాడైపోతాయి. ఇవాళ నేను డ్రైవింగ్ క్లాస్లో కొంచెం క్లిప్ తీసుకున్నాం. ఐఎమ్ గోనా యాడ్ ఇట్ హియర్. చూసాయండి.
ఇలా జర్కలు ఎందుకు ఇస్తుంది జస్ట్ ప్రెస్ చేసి అలాగే ఉంచాలి. ఓకే ఓకే, నేను అట్లా పంపించినప్పుడల్లా అట్లా జర్కిస్తుంది. ఒకసారి మేము పంపించిన ఆటోమేటిక్ కాల్ షేక్ అవుతా ఉంటుంది, బంప్ అవుతూనే ఉంటుంది. పర్టికులర్ ఒక రేంజ్ లో ప్రెస్ చేస్తుంటే అలాగే ఆ స్పీడ్ లో వెళ్తా ఉంటుంది. ఇవన్నీ చూసేసి ఎప్పుడు నేను హెల్దీవే తింటానని అనుకోవద్దు. నిన్న మేము అనుకోకుండా బయటకు వెళ్ళాము ఈవినింగ్. యు నో వాట్ ఐ హ్యాడ్? ఫస్ట్ మేము పఫ్ తిన్నాం, దాని తర్వాత పానీపూరి తిన్నాం, దాని తర్వాత పెరుగు పూరి తిన్నాను, ఆఫ్టర్ దట్ మళ్ళీ బాయిల్డ్ కార్న్ తిన్నాను. చాలా చెత్తంతా వేస్తూ ఉంటాను, కానీ మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. ఏం తిన్నా కూడా ఫస్ట్ థింగ్ వచ్చి మనం ఏం తిన్నా మోడరేషన్ లో తినాలి. నేను బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాను అంటే, ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఇలాగా ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా, సో ఎక్కువ హెవీ డిన్నర్ చేసేస్తే బ్రేక్ఫాస్ట్ పీరియడ్ ఉంటుంది కదా నెక్స్ట్ డే, దాన్ని నేను ప్రొలాంగ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అంటే బేసిక్గా మనం ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాము. సో దాన్ని నేను చాలా ఆల్మోస్ట్ ఒక 12 hours ఉంచుకుంటాను. నార్మల్లీ ఒక 10 hours లేదా 8 hours ఉంటుంది. సో నేను 12+ hours ఉంచుకుంటాను. సో దట్ మనం తిన్నదంతా అది బాడీకి తీసుకుంటుంది లేదా డైజెస్ట్ అయిపోతుంది. సో దానివల్ల ఇంకా ఇబ్బంది ఉండదు, ఫ్యాట్ స్టోర్ అవ్వవు అనమాట. సో ఇలాగా ఒకవేళ హెవీ లంచ్ చేసేస్తే డిన్నర్ లైట్గా చేస్తా. సమ్ టైమ్స్ ఓన్లీ సాలడ్తో లేదా కీరాతోనే ఫినిష్ చేసేస్తా డిన్నర్ హెవీ ఉంటే. బికాస్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మనకు ఆకలి లేకపోతే తినక్కర్లేదు, ఆకలి వేసినప్పుడు తింటే సరిపోతుంది. పీపుల్ అంటే మామూలుగా ఏం చేస్తాము, సరే డిన్నర్ చేయాలి కాబట్టి డిన్నర్ చేసేస్తూ ఉంటాము, బట్ ఇట్స్ రియలీ నాట్ మ్యాండేటరీ. ఒకవేళ మీకు ఆకలి లేదు అనుకుంటే కొంచెం తినండి, బికాస్ ఖాళీ కడుపుతో మళ్ళీ పడుకోకూడదు. ఇదే నేను ఫాలో అవుతూ ఉంటాను, అన్ని మేనేజ్ చేస్తూ ఉంటా వెయిట్ని. ఎందుకంటే 70-80% మన వెయిట్ మేనేజ్మెంట్ అనేది డైట్ మీదనే ఉంటుంది. సో కొంచెం పోర్షన్స్తో అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి, ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బ్స్ అయితే మనం తీసుకునేదే కార్బ్స్. ఇంకా రైస్ తింటాము, కర్రీస్ తింటాం కాబట్టి సో ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్. కానీ దొరకనప్పుడు అట్లీస్ట్ సాలడ్ అయితే మిస్ చేయొద్దు, లైక్ కీరా అయితే మిస్ చేయొద్దు, కీరా, క్యారెట్స్ ఏవైనా. బికాజ్ ఫైబర్ ఇంటేక్ ఉంటే మనం ఆటోమేటిక్గా లెస్ పోర్షన్సే తీసుకుంటాము. ఇవాళ నుంచి నేను కొలాజిన్ తీసుకుంటున్నాను నా బాడీకి. బేసిక్గా 20-25 years అయిన తర్వాత మనం నార్మల్ కొలాజిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈవెన్చువల్లీ. సో వీ హ్యావ్ టు కన్జ్యూమ్ అనమాట. సో కొలాజిన్ అనేది కొంచెం యాంటీ ఏజింగ్కి పనికి వస్తుంది, హెయిర్, స్కిన్, నెయిల్స్కి పనికి వస్తుంది అనమాట. సో నా డర్మాట్ సజెస్ట్ చేసింది ఈ బ్రాండ్ కొలాజిన్. చేసేది ఏం లేక ఆవిడ దగ్గర నుంచి ఒక ప్యాక్ తీసుకున్నాను. ఒక ప్యాక్లో 10 sachets వస్తాయి. ఇట్లాగే 200 ml వాటర్లో దీన్ని నేను కన్జ్యూమ్ చేయాలి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పారు. సో ఐమ్ నాట్ యెట్ డన్ విత్ బ్రేక్ఫాస్ట్. వన్స్ ఫినిష్ అయిన తర్వాత ఐమ్ గోనా టేక్ ఇట్. I came here to have upma pesara along with sprouts. Suggest that the one which you mentioned, medium number of interfacial support. For DSCP, typical and Once we do only then we have the tips, right? We can test on with 75. yeah. So now I'm trying to move it. యాక్చువల్లీ టేస్ట్ చాలా బాగుంది. నేను ఏదో వింటూ ఉంది అనుకున్నాను, సూపర్ ఉంది టేస్ట్. ఫస్ట్ సిప్పుకి చాలా బాగుంది అనిపించింది, మళ్ళీ ఇప్పుడు తాగుతుంటే మెడిసిన్ లానే ఉంది. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. ఇట్స్ అరౌండ్ 10 o'clock నౌ. ఇప్పుడే నాది వాకింగ్ అయిపోయింది. బెటర్ ఆప్షన్ ఏంటి అంటే తిన్నదానికి పడుకునేదానికి 2 hours గ్యాప్ ఉంచుకుంటే మంచిగా ప్రాసెస్ అయిపోతుంది ఫుడ్ అంతా. సో దట్ మనకి ఫ్యాట్ స్టోరేజ్ అనేది తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. యూజువలీ నేను హెయిర్ కేర్ తీసుకునేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 months ago నేను ఏం చేసేదాన్ని అంటే ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు, ఆయిల్ అప్లై చేసిన తర్వాత అండ్ షాంపూ చేసుకునేటప్పుడు నేను స్కాల్ప్ మసాజర్ ఖచ్చితంగా యూజ్ చేసేదాన్ని. ఈ మధ్య లాస్ట్ 3 to 4 months నుంచి నేను దీని యూజెస్ చాలా తగ్గించాను, కానీ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చి దీన్ని యూజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కాబట్టి
మనకి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అండ్ ఉన్న హెయిర్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకొని జడేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అగైన్ ఐల్ మీట్ యూ. నైట్ రొటీన్లో నేను చేసేవి ఏంటంటే, ఒకటి మెంతులు నానేసుకోవడము. మెంతులు హెయిర్కి స్కిన్కి చాలా మంచిది, ఈవెన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఇంకొకటి నట్స్ నానేసుకోవడము. అంతకుముందు నేను ఒక మల్టిపుల్ నట్స్ నానేసుకునేదాన్ని, ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను ఏదో ఒక్క నట్టు లేదంటే 2 యూజ్ చేస్తాను. రైజిన్స్ అంటే ఎండు ద్రాక్ష కాబట్టి నేను పిస్తా కూడా వేసాను, ఇవి సాల్టెడ్ కాదు. ఒకరోజు ఇలా రైజిన్స్, ఇంకొక రోజు వచ్చి ఆల్మండ్స్, ఒకరోజు వాల్నట్స్ ఇలా నానేసుకుంటూ ఉంటాను అనమాట. సో దీంతో నా డే ఫినిష్ అయిపోతుంది.